సో మరి ఆహా టీం నుంచి ఇప్పుడు రాబోతోంది నిహారిక. అయ్యారే అద్దల కొంప దిగితే చాట్ల తంట, సయ్యారే ఇరుకుల ఇంట అడ్జస్ట్ అయిపోవాలంట. హే అయ్యారే అద్దల కొంప దిగితే చాట్ల తంట, సయ్యారే ఇరుకుల ఇంట అడ్జస్ట్ అయిపోవాలంట. కనిపిస్తే చాలు యజమాని కథ కథబడకాలి కతిమాలి, కెంటేస్తే ఇంటి ఓనర్లు పెతకాలోయ్ మళ్ళీ టూలెట్లు. వచ్చిందా 1వ తేదీ నెల జీతం దొబ్బింది. అయ్యారే అద్దల కొంప దిగితే చాట్ల తంట, సయ్యారే ఇరుకుల ఇంట అడ్జస్ట్ అయిపోవాలంట. గోడలకి సున్నం లేదు, వారస్తే బయటికి పోదు, పంపుల్లో నీరు రాదు, కొంపల్లో వెలుతురు లేదు, కట్టాలి కరెంటు బిల్లు, అదనంగా నీటి బిల్లు. కాంప్లెక్స్ లో దిగిపోదామంటే మెయింటెనెన్స్ దిమ్మ తిరిగే, నెక్కుడు సెల్లో బతికేద్దామంటే భూములన్నీ కబ్జాలయ్యే. అచ్చారే ఇల్లున్నోళ్ళు చచ్చారే లేనోళ్ళు. అయ్యారే అద్దల కొంప దిగితే చాట్ల తంట, సయ్యారే ఇరుకుల ఇంట అడ్జస్ట్ అయిపోవాలంట. అద్దింటికి హద్దులు ఉంటాయి, మితిమీరిన షరతులు ఉంటాయి, కాక్రోచులు కనబడుతుంటాయి, ఎలకలు తెగ తిరిగేస్తుంటాయి, పొరుగింటి కిరికిర్లుంటాయి, ఓనర్ గారి వాణింగులుంటాయి. పెద్ద ఫ్యామిలీ ఉండద్దంటారో, బంధువులు రావద్దంటారో, ఫ్రెండ్ కాస్త లేట్ అయిందంటే వెంటన ప్యాకప్ అంటారు, చెట్టు కింద కాపురం ఉంటే గొడవేది లేదో. అయ్యారే అద్దల కొంప దిగితే చాట్ల తంట, సయ్యారే ఇరుకుల ఇంట అడ్జస్ట్ అయిపోవాలంట. అడ్జస్ట్ అయ్యి అద్దె కొంపలో ఉంటే ఎన్ని కష్టాలో పాపం చెప్పుకున్నావు. నీ కష్టాలు పాపం మన జడ్జి గారికి కూడా చెప్పుకో, పాపం ఆయన ఏమన్నా సలహా ఇస్తారేమో నీకు. అద్దెళ్లలో ఉన్న వాళ్ళు ఇంటి యజమానులు కూడా ఆనందించేటట్టుగా ఉంది పాట. అద్దెళ్లలో ఉన్న వాళ్ళు అయ్యా ఇక్కడ ఇది బాగు చేయించాలి, ఇక్కడ ఇది బాగలేదు, ఇక్కడ వర్షం కురుస్తోంది అని ఎవ్వరూ ఏం చెప్పక్కర్లా. ఇంటి యజమానికి వాట్సాప్లో పంపించేస్తే వాళ్ళ బాధలన్నీ కూడా ఒక్క పాటలో 3.5 నిమిషాల్లో చాలా అందంగా ఆయన బాధపడకుండా అర్థం చేసుకునేటట్టుగా ఉన్నాయి, నవ్వుకునేటట్టుగా ఉన్నాయి, చాలా చక్కగా ఉంది. కానీ ఒకటి ఈ ఇక్కట్లన్నీ తలుచుకుంటూ ఆనందంగా పాడటం కంటే బాధగా పాడితేనే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అయితే ఈ అమ్మాయి పాడినప్పుడు నాకు అమ్మాయి అద్దింట్లో కాదు కదా, పెద్ద కాంప్లెక్స్ లేవో కొన్ని ఉన్నాయి. ఈ అమ్మాయికి నెలకు వచ్చేటప్పుడు 20-30 లక్షలు అద్దెలే వచ్చేస్తాయి ఈ అమ్మాయికి అన్నట్టుగా ఉంది. అసలు ఈ అమ్మాయి ఏ కాంప్లెక్స్ లో పెట్టుకోకుండా వచ్చింది. కానీ ఈ పాట అమ్మ ఇట్టగా పాడాలి, అంటే బాధపడుతూ పాడకూడదు. చాలా చాలా బాగా పాడేవమ్మా. హనుమంతరావు గారు బాగా పాడావమ్మా. చాలా బరువులు మోసుకొచ్చి పాట పాడావంటే పరువు కాపాడడానికి ఉండే కావాల్సినంత కష్టపడ్డావు పాటలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఈ ప్యారడీ మీద ఒక సరదాగా ఒక మాట అన్నాను, గురుస్వామినే అన్నాను. ఇద్దరు కలిసి ప్యారడీ డ్యూయెట్లు 60 minutes లో పల్లవులు పాడాలి అని, 100 పాడాలని వాళ్ళు ఛాయరాయ గాన సభలో హైదరాబాద్లో జరిగింది. నన్ను మాట్లాడమన్నారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ వంతు మీరు మాట్లాడండి అన్నారు. ఒక్కటే అన్నాను, ఈ ప్యారడీ డ్యూయెట్ కార్యక్రమం చూసిన తర్వాత పే రెడీ డూ ఇట్ అంటారు చూడండి అన్నాను. సో నిహారిక, థ్యాంక్ యూ సో మచ్. టేక్